మినపప్పు, శనగపప్పు వేయించాలి. ఈలోపు ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. అల్లం ఉంటే అల్లం తరుపు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ లోపు మనం అటుకును కడిగి వాచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగింది కదా, ఈ అటుకులు అయితే ఉన్నాయి అందులో వేసుకొని బాగా ఆ పోపు పట్టిలా కలుపుకోవాలి. అంతేనండి. దీనికి సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచి మనం వడ్డించుకొని తినడమే తరువాయి.